హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు ఏప్రిల్ మంత్కి సంబంధించిన మనీ నెంబర్. ఈ మనీ నెంబర్ కనుక మీరు మీ ఎడమ శరీర భాగం మీద రాసుకున్నారు అంటే, ప్రతిరోజు రాసుకున్నారు అంటే, ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా రోజుకి 5,000 నుంచి 10,000 దాకా వస్తూనే ఉంటుంది. మళ్ళీ నెల చివరాఖర్లో అప్పు చేయాల్సిన పరిస్థితి అస్సలు రాదు. అలాంటి శక్తివంతమైన నెంబర్ మనకు ప్రతి నెలకి ప్రతి మంత్ కి కూడా సంబంధించినటువంటి ఒక మనీ నెంబర్ ఉంటుందండి. నేను ప్రతి మంత్ తెలియజేస్తూనే ఉన్నాను. అంటే మంత్ స్టార్ట్ అవ్వక ముందే 1-2 రోజుల ముందుగానే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మనకు రేపు కూడా 1వ తారీఖు, ఇక 1వ తారీఖు రాకముందే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి ఈ నెల మొత్తం కూడా మీరు ఈ నెంబర్ని రాసుకున్నారు అంటే ఏదో ఒక విధంగా డబ్బు అందుతూనే ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ చక్కగా జరిగిపోతాయి, ఎక్కడ ఆటంకాలు ఉండవు. మంత్ అంతా కూడా ఎలా సాగిపోతుంది, అలా కూల్గా ప్రశాంతంగా సాగిపోతుంది. ఎలాంటి ఆటంకాలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఏ పని జరగలేదు అన్నది ఉండదు, చికాకులు ఉండవు, చిరాకులు ఉండవు. చాలా ప్లెజెంట్గా కూల్గా అలా సాగిపోతుంది నెలంతా. ప్రతిరోజు మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఈ ఒక్క నెంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్ మీద కానీ ఎడమ వైపు ఎక్కడైనా రాసుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ట్రై చేయండి. అయితే ఆ నెంబర్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక గురువు గారు, నన్ను చాలా మంది అడుగుతున్నారండి మధ్య, అక్క సరైన మంచి గురువు గారు ఉంటే చెప్పండి అక్క, చాలా ఇబ్బందుల్లో అల్లాడిపోతున్నాం, ఏం చెయ్యాలో తెలియట్లేదు అంటూ. మనకు తెలిసిన గురువు గారు అండి చాలా నమ్మకమైన వారు. ఎందుకంటే నాకు తెలిసిన రిలేటివ్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ ఎంతో మంది ఎన్నో కష్టాల నుంచి కూడా బయటపడ్డారు ఈ గురువు గారి వల్ల. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు. మీ ప్రాబ్లం ఏంటి అని ఫోన్ ద్వారా క్లియర్ గా వివరిస్తే చాలు. దానికి తగ్గ పూజలు చేసి చాలా తక్కువ టైంలో మిమ్మల్ని ఆ కష్టం నుంచి, ఆ సమస్య నుంచి బయటపడేస్తారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా, ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా చాలా చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మనకు ప్రతి మంత్ కూడా ఏమవుతుందంటే, మంత్ ఫస్ట్ కి శాలరీ వస్తుంది. అది రావటం 1వ తారీఖు, 2వ తారీఖు అలా వస్తే 5వ తారీఖు, 10వ తారీఖుకి మొత్తం అయిపోతుంది. లేదా ఖర్చులు కొండని అని ఒక 1,000-2,000 అలా ఉంచుకొని దాన్ని చాలా పొదుపుగా బంగారంలో వాడుతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఆ 1,000-2,000 కూడా దాన్ని నిలుపుకోలేక కమిట్మెంట్లు ఉంటాయి కదా, వాటన్నింటికీ కట్టేసి ఉంటారు. ఈఎంఐలు కానీ, ఎవరి దగ్గరన్నా అప్పు తీసుకుని ఉంటే ఇంట్రెస్ట్ కానీ, లోన్ కానీ, ఇక ఇంటి రెంట్ కానీ, కరెంటు బిల్లు కానీ, వాటర్ బిల్లు కానీ, ఇంటికి కావాల్సిన రేషన్ ఐటమ్ కానీ, గ్యాస్, ప్రతి ఒక్కటి ఏమవుతుందంటే మంత్ ఫస్ట్ కు శాలరీ వస్తుంది. 5-10 తారీఖుల్లో ఫుల్ ఖాళీ అయిపోతుంది. ఇక ఆ తర్వాత నుంచి కూడా మొదలైపోతాయి తిప్పలు. ఇంట్లో ఎవరికో సడన్ గా హెల్త్ అప్సెట్ అవుతుంది, హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది, పిల్లలకు ఫీజులు కట్టాల్సి వస్తుంది, అనవసరంగా ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది, ఏదో ఒక ట్రిప్ పడుతుంది, ఒక ఫంక్షన్ పడుతుంది, ఎవరో రిలేటివ్స్ వచ్చేస్తారు, ఎవరో తెలిసిన వాళ్ళు, బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు డబ్బు కావాలని అడుగుతారు, అప్పుడు లేదు అనలేరు. ఇలాంటి సమయంలో ఏం చేస్తారంటే తప్పక అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని పనులు ఎలా ఉంటాయంటే, మనకు కొన్ని పనులు జరగాల్సి వస్తుంది. అది ఏదైనా ఆఫీసు వర్కులు కానీ, లేకపోతే మీకు ఏదైనా కోర్టు విషయాలు కానీ, లేకపోతే ఎవరినైనా మాట్లాడాల్సిన విషయాలు కానీ, లేదా ఏదైనా ప్రాజెక్ట్ విషయాలు కానీ, ఏదైతేనేంటి అది మీరు అనుకుంటూనే ఉంటారు. కానీ ఒక్కొక్క నెల అలా ఎలా ఉంటుందంటే పనులు అస్సలు జరగవు, ముందుకే వెళ్ళవు. ఎంత చిరాకు వస్తుందంటే ప్రశాంతతే లేకుండా పోతుంది. ఒక పక్క చూస్తే చేతిలో డబ్బు ఉండదు, ఒక పక్క చూస్తే పనులు జరగకుండా ఉంటాయి. ఇలా కాకుండా నెల మొత్తం కూడా చాలా ప్రశాంతంగా సాగిపోవాలి. రోజు మాకు ఏదో ఒక విధంగా డబ్బు అందుతూనే ఉండాలి, పనులన్నీ సక్రమంగా సాగాలి, మీకు సంపాదన పెరగాలి అని అన్నప్పుడు ఏం చేయాలంటే, మీరు ఈ ఒక్క నెంబర్ని కూడా మీ ఎడమ చేతి మణికట్టు మీద ప్రతిరోజు స్నానం చేశాక మీరు రాసుకోండి అంతే.
ఇది రాసుకొని ఇక మీరు జాబ్కి వెళ్తారా, పనికి వెళ్తారా, మీరు ఇంట్లోనే ఉంటారా, మీ బిజినెస్ మీ ఇష్టం అది. మార్నింగ్ లేచి స్నానం చేశారు, చక్కగా ఈ ఒక్క నెంబర్ రాసుకున్నారు. మీకు ఆ రోజు ఎంత డబ్బు అయితే కావాలో, ఏం పని అయితే కావాలని కోరుకుంటున్నారో అది జరిగిపోయిందని విజువలైజేషన్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోండి. అంతే. ఎంత అద్భుతంగా పని చేస్తుంది అంటే గనక, మీరు నెలంతా డబ్బుకి తడుముకోవాల్సిన అవసరం ఉండదు. అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో ఎవరికైనా సడన్‌గా హెల్త్ అప్సెట్ అయినప్పుడు ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి, రిలేటివ్స్‌కి కాల్ చేసి కొద్దిగా డబ్బుంటే ఇవ్వండి ఇలా అలా అని అడగాల్సిన పరిస్థితే రాదు. చాలా కూల్‌గా ప్రశాంతంగా అలా వెళ్ళిపోతుంది ఏప్రిల్ నెలంతా కూడా. ఇది ఏప్రిల్ నెలకి సంబంధించినటువంటి మనీ నెంబర్. ఏప్రిల్ నెల మొత్తం కూడా రాసుకోండి. ఇంట్లో ఎందరుంటే అంతమంది రాసుకోండి. ఏమీ ప్రాబ్లం లేదు. అంతా కూడా మంచిగానే ఉంటుంది. నేను ఇంకా మే నెలకి సంబంధించిన మనీ నెంబర్ ఉంటుంది. అది నేను ఏప్రిల్ మంత్ లాస్ట్ ఎండింగ్‌లో ఇంక 2 డేస్ ఉందనంగా అప్పుడు చెప్తాను. ఓకేనా? ప్రతి ఒక్కరు దీనికి రూల్స్ ఏమీ లేవు. ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఇక నెంబర్ వచ్చేటప్పటికి మీ ఎడమ చేతి మణికట్టు మీద రాసుకోవాల్సిన నెంబర్ ఏంటంటే 646. మీరు గ్రీన్ కలర్ పెన్నుతోనే రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. గ్రీన్ కలర్ పెన్ను కానీ మార్కర్ కానీ ఒక పెన్ను కొని పెట్టుకోండి. మీకు ఇలాంటి ఏంజల్ నెంబర్స్ రాసుకోవడానికి యూజ్ అయితే మనకు ప్రతి మంత్ కూడా ఒక మనీ కోడ్ చెప్తాను, మనీ నెంబర్ చెప్తాను. ప్రతిరోజు రాసుకునే విధంగా అది గ్రీన్ కలర్ పెన్తోనే రాసుకోవాలి కాబట్టి ఒక పెన్ను కొనుక్కోండి. ఓకేనా? ప్రతిరోజు కూడా మీరు ఉదయాన్నే స్నానం అయ్యాక చక్కగా ఈ నెంబర్ రాసుకొని ఇక మీ పని మీరు చేసుకోండి. మీ జీవితం ఎలా మారుతుంది, ఆ నెలంతా ఎలా గడుస్తుంది, ఆ మార్పు ఏంటనేది మీ కళ్ళారా మీరే చూస్తారు.